నీటిపారుదలపై వాస్తవాలు చెబితే ఫోన్ ట్యాపింగ్ కేసులో తనకు నోటీసులు ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు చెప్పారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసే 3వ తేదీ సాయంత్రం నోటీసు ఇవ్వమని అధికారులకు చెప్పినట్లు లీక్ ఇచ్చారని మీడియాతో ఇష్టాగోష్ఠిగా చెప్పారు. కేసీఆర్ మీడియా సమావేశం తర్వాత ప్రభుత్వం డిఫెన్స్లో పడిందన్నారు. రాత్రి 9:30కు ముఖ్యమంత్రి చిట్చాట్ తొలిసారి చూశానన్న హరీష్ రావు కేసీఆర్ బీఆర్ఎస్కు సీఎం మంత్రులు ఎంత భయపడుతున్నారో అర్థమవుతోందని చెప్పారు. కొందరు పోలీసులు పోస్టింగ్ల కోసం అక్రమ కేసులు పెట్టాలని ప్రయత్నిస్తున్నారన్న ఆయన ఏపీలో ఏమైందో గుర్తుంచుకోవాలన్నారు. రేవంత్ రెడ్డి మెప్పు కోసం అతి చేస్తే మూల్యం చెల్లించుకుంటారని అన్నారు. అతిగా వ్యవహరించే అధికారుల పేర్లు బుక్లో రాస్తున్నామన్నారు. అతిగా వ్యవహరించే పోలీసు అధికారులు రిటైర్ అయినా విదేశాల్లో ఉన్నా కేంద్ర సర్వీసులకు వెళ్లినా పట్టుకొస్తామని హెచ్చరించారు. నోటీసులు ఇవ్వడమేనా డీజీపీ పని అని ప్రశ్నించారు. కేసులు అరెస్టులు తాటాకు చప్పుళ్లన్న ఆయన అరెస్టు చేస్తే ఇంకా రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తామన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చూసి భయపడి సహకార సంఘాల ఎన్నికల్లో నామినేట్ చేయడానికి సిద్ధమయ్యారని ఆరోపించారు. రైతులకు మేలు చేసి ఉంటే ఎన్నికలు పెట్టొచ్చు కదా అని ప్రశ్నించారు. అసెంబ్లీలో మైక్ కట్ చేయకుండా అవకాశం ఇవ్వాలని కోరారు. 20% కమిషన్ కోసమే బిల్లులు ఇచ్చారన్న హరీష్ రావు భట్టి ఉత్తమ్ కమిషన్ పంచుకున్నారని ఆరోపించారు.